కోట్లకు కోట్లు నోట్ల కట్టలు, కిలోన్నర బంగారు ఆభరణాలు, స్థిరాస్తులకు సంబంధించి ఎన్నో పత్రాలు, బెంజ్ ఆడి లాంటి 2 లగ్జరీ కార్ల తాళాలు, లక్షలతో పాటు కోట్లలో విలువ చేసే ఖరీదైన 22 చేతి గడియారాలు, లాకర్ తాళాలు. అవి ఓపెన్ చేస్తే ఇంకా చాలా బయటపడే అవకాశం ఉంది. వీటన్నింటితో పాటు 40 లీటర్ల విదేశీ మద్యం. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? అవినీతిలో పీహెచ్డీ చేసిన ఓ ఐపీఎస్ అధికారిని ఇంట్లో సిబిఐ అధికారులు సోదాల్లో బయటపడ్డ అక్రమార్జన. ప్రస్తుతం పంజాబ్ రోపర్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా ఉన్న హరిచరణ్ సింగ్ బుల్లార్ అవినీతి సామ్రాజ్యాన్ని చూసి సిబిఐ అధికారులే షాక్ తిన్నారు. అయితే అనూహ్యంగా కేవలం 8 లక్షల లంచం కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డ ఈ డీఐజీ ఇంట్లో సోదాలు చేస్తే డొంకంతా కదిలింది. మరి డీఐజీ బుల్లార్ అక్రమార్జనపై ఇంకా లోతుగా విచారిస్తున్న క్రమంలో ఇంకేమేం బయటపడతాయన్నది ఆసక్తిగా మారింది. చాలా కాలంగా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని గుట్టు చప్పుడు కాకుండా కోట్లకు పడగలెత్తిన పంజాబ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అవినీతి బాగోతం ఉన్నట్టుండి బట్టబయలైంది. అయితే కరప్షన్ గురించి చెప్పుకోవడానికి ముందు ఆయన పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్తే 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన బుల్లార్ గతంలో పలు కీలక పదవులు చేపట్టారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన యుద్ధ్ నషేయాన్ విరోధ్ ప్రచారంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఆయన తండ్రి ఎంఎస్ బుల్లార్ పంజాబ్ మాజీ డీజీపీ కావడం గమనార్హం. ఇక ఆయన వలలో ఏ విధంగా చిక్కారనే విషయానికొస్తే ఫతేగఢ్ సాహిబ్కి చెందిన ఆకాష్ భట్టా అనే స్క్రాప్ వ్యాపారి 5 రోజుల క్రితం సిబిఐకి లిఖితపూర్వకంగా ఓ ఫిర్యాదు చేశాడు. తన వ్యాపారానికి సంబంధించి తప్పుడు కేసులో ఇరికిస్తానని డీఐజీ బుల్లార్ బెదిరిస్తున్నానని, కేసుని సెటిల్ చేయడానికి 8 లక్షల లంచంతో పాటు ప్రతి నెల మామూళ్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని అతడు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ డబ్బును తన మధ్యవర్తి కృష్ణ ద్వారా పంపాలని డీఐజీ సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సిబిఐ రంగంలోకి దిగింది. స్క్రాప్ వ్యాపారి ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపి సిబిఐ నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి పక్కా ప్రణాళికతో స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా చండీగఢ్లోని సెక్టార్ 21లో వ్యాపారి నుంచి మధ్యవర్తి కృష్ణ 8 లక్షలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. వెంటనే ఫిర్యాదుదారుడితో డీఐజీకి ఫోన్ చేయించగా డబ్బు అందినట్లు ఆయన ధృవీకరించారు. ఈ ఆధారంతో మొహోలీలోని కార్యాలయంలో ఉన్న డీఐజీ బుల్లార్ను, మధ్యవర్తి కృష్ణను సిబిఐ బృందం అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో డీఐజీ ఇంట్లో సోదాలు చేసిన సిబిఐ అధికారులకు దిమ్మ తిరిగింది. అతడి అక్రమాస్తుల చిట్టా మొత్తం బయటపడింది. అరెస్ట్ల అనంతరం డీఐజీకి సంబంధించిన రోపర్, మొహాలీ, చండీగఢ్లోని పలు నివాసాల్లో సిబిఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బయటపడిన అక్రమాస్తుల వివరాలు చూసి అధికారులు సైతం షాక్ అయ్యారు. ఇళ్లల్లో నోట్ల కట్టలు ఎక్కడ పడితే అక్కడున్నాయి. ఇప్పటి వరకు 5 కోట్లు బయటపడగా ఇంకా నోట్ల లెక్కింపు కొనసాగుతుంది. కిలోన్నర బంగారు ఆభరణాలు, పంజాబ్లోని చాలా చోట్ల ఉన్న స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. దీంతో పాటు బెంజ్ ఆడి లాంటి 2 లగ్జరీ కార్ల తాళాలు, 22 ఖరీదైన చేతి గడియారాలు, లాకర్ తాళాలు, 40 లీటర్ల విదేశీ మద్యాన్ని ప్రస్తుతానికి సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు మధ్యవర్తిగా లంచం డబ్బులు తీసుకున్న కృష్ణ ఇంట్లో కూడా సోదాలు చేయగా అక్కడ కూడా 21 లక్షల నగదు దొరికింది. అయితే అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిన ఈ ఐపీఎస్ అధికారి బుల్లార్ తండ్రి పంజాబ్ మాజీ డీజీపీ కావడంతో డిపార్ట్మెంట్లో పెద్ద చర్చ మొదలైంది. అయితే డీఐజీ బుల్లార్తో పాటు కృష్ణకి సంబంధించిన అక్రమాస్తులను తొవ్వితీసే పనిలో పడ్డారు సిబిఐ అధికారులు.